ఏపీలో భలే మంచి చౌకబేరం నడుస్తుంది. 100 కోట్ల భూములు 27 కోట్లకే దక్కబోతున్నాయి. ఈ చీప్ అండ్ బెస్ట్ డీల్ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. హైకోర్టు ఆదేశాలతో కొత్త మలుపు తిరిగిన సదావర్తి భూముల వ్యవహారం వైసీపీ టీడీపీల మధ్య మాటల మంటలు పుట్టిస్తోంది. మధ్యలో బ్లాక్ వైట్ మనీల చర్చలు ముందుకొస్తున్నాయి. సదావర్తి సత్రం భూముల వ్యవహారం ఏపీలో మరోసారి రాజకీయ వివాదాన్ని రాచేసింది. అమరావతిలో ఉన్న సదావర్తి సత్రానికి చెన్నై సమీపంలో 471 ఎకరాలున్నాయి. వీటిలో చాలా వరకు కబ్జా అయ్యాయి. మిగిలిన 83 ఎకరాల అమ్మకం ఏడాదిన్నర నుంచి ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైంది. బైరంగ మార్కెట్లో 800 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టీడీపీ నేతలు 22 కోట్లకే దక్కించుకున్నారంటూ ప్రతిపక్ష వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో కమిటీ చెన్నై వెళ్లి సదావర్తి భూములను పరిశీలించింది. ఇందులో కుంభకోణం జరిగిందని ఆరోపించింది. ఈ అంశం అసెంబ్లీలోనూ మాటల యుద్ధానికి కారణమైంది. ఆ తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ భూముల అమ్మకంపై హైకోర్టుకు వెళ్లారు. తాజాగా న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు మరోసారి టీడీపీ వైసీపీల మధ్య వివాదాన్ని రాజేశాయి. గతంలో కొన్న 22 కోట్లకు అదనంగా మరో 5 కోట్లిచ్చి వాటిని తీసుకోవచ్చని హైకోర్టు ఆళ్లకు స్పష్టం చేసింది. ఇందుకు 4 వారాలు గడువు పెట్టింది. తాను ఆ భూములను కొనలేనని, మరొకరితో కొనిస్తానని ఆళ్ల చెబుతుండడం చర్చకు దారితీసింది. సదావర్తి భూములపై హైకోర్టుకు వెళ్లిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వీటిని కొనాలని స్పష్టం చేస్తున్నారు టీడీపీ నేతలు. బినామీలతో కొనిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఆనాడే తెలుగుదేశం పార్టీ చెప్పింది, ప్రభుత్వం చెప్పింది 25% ఎక్కువిచ్చి మీరు కొనుగోలు చేయండి అని చెప్పింది. ఆనాడు చేయలా. ప్రజల ముందు డ్రామాలు ఆడేదానికి చేస్తున్నారు. వాళ్ళపైన ఇప్పుడు బాధ్యత ఉంది. రామకృష్ణారెడ్డి గారి పైన బాధ్యత ఉంది. ఆయన కొనాలా. మళ్ళీ ఆయన ఏదో బినామీలు పెట్టి కొనిస్తే మేము ఒప్పుకోం. ఆయన కొంటా అన్నారు, కొని తీరాలా. 2 వారాలు గడువు ఇచ్చింది, ఆయన కొని తీరాలా. మళ్ళీ కోర్టుకి ఎందుకు వెళ్ళారండి ఆయన? ఎంత అన్యాయం. కాకపోతే తీసుకురామనండి. మళ్ళీ ఆయన బినామీలు తీసుకొస్తే మేము ఐటీకి కంప్లైంట్ చేస్తాం. ఆయన ఏమన్నారు, నా దగ్గర ఇంత క్యాష్ చెక్ లేదాడు, వైట్ లేదన్నాడు. వైట్ వాడాడు, వైట్ లేదు అంటే నల్లధనం ఉన్నట్ట. బ్లాక్ మనీతో కొంటారు అని అంటే మరి ఆల్రెడీ 22 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు చంద్రబాబు నాయుడు గారు బినామీ గారు కట్టారు అంటే మరి అదంతా బ్లాక్ మనీయా? బ్లాక్ మనీ అంటే తెలుగుదేశం వాళ్ళు కడితేనేమో వైట్ మనీ, నేను వైసీపీ వాడినో లేదా నేను తీసుకొచ్చిన పార్టీ వాళ్ళు కడితేనేమో అది బ్లాక్ మనీ కిందకు వస్తుందా? అది లోకేష్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు, మేము చూస్తాము, ఐటీ దాడులు జరుగుతాయని బెదిరిస్తూ ఉన్నారు. లోకేష్ మాటలకు భయపడేవాడు ఎవడూ లేడు ఇక్కడ. చంద్రబాబుని లెక్క చేయట్లా, అవినీతి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజాపక్షంలో నిలబెడతా ఉన్నాం మేము. లోకేష్ని లెక్క చేసే క్వశ్చనే లేదు, ప్రశ్నే లేదు. మనం ఏం చెప్పాము ఆ రోజు? మనం ఎవరు నోటీసు లేకుండా ఆక్షన్ వేశారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ 22 కోట్ల 50 లక్షల రూపాయలు వచ్చింది. వచ్చిన తర్వాత ఆరోపణలు పెట్ట మొదలుపెట్టారు. మనం ఏమన్నాం, ఓకే మీరు ఆరోపణలు పెడుతున్నారు కాబట్టి ఓకే 25% మీరు ఇస్తామని ముందుకు రండి, మీకే ఇస్తాం. అక్కడి నుంచి కానీ టెండర్ పెడతాం గ్యారంటీ ఏమన్నాం. రాలేదు. మళ్ళా కోర్టుకు పోయారు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. మనం వీఆర్ వెరీ హ్యాపీ. ఒక 5 కోట్ల సత్రానికి ఎక్కువ వస్తే 10 మంది ఆ సత్రంలో వాళ్ళకి ఆనందంగా పనులు అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ దెబ్బతోన అవినీతి డబ్బులు కొంతవరకైనా కరిగే పరిస్థితి వస్తుంది. అంటే ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇది ఒక కాన్స్పిరసీ జరిగింది. అటు క్యాబినెట్కి వెళ్లకుండా, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి లేకుండా, ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ చూడకుండా, తర్వాత మీరు బిజినెస్ రూల్స్ ఫాలో అవ్వకుండా ఒక పెద్ద ఆస్తిని ఒకరు కట్టబెట్టడానికి చేసినప్పుడు సైలెంట్గా ఒక జీవోని ఎబియన్స్లో ఎందుకు పెట్టారు ఒక డేట్కి? మాటల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు 100 కోట్ల విలువ చేసే భూములను 27 కోట్లకే కొనుగోలు చేసే వ్యక్తి ఎవరు? ఇంతకీ ఆ డబ్బు బ్లాకా వైటా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇంతకీ సదావర్తి భూములను వైసీపీ నేత రామకృష్ణారెడ్డి కొనబోతూ ఉన్నారా? సదావర్తి భూముల్లో ఇరుక్కున్నది ఎవరు? ఏ రాజకీయ గేమ్లో ఎవరు అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిన దాంట్లో ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు? అంశం మీద మనతో చర్చలు పాల్గొనడానికి రామకృష్ణారెడ్డి ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. అదేవిధంగా సదావర్తి భూముల్లో హైకోర్టులో కేసు వేసి 5 కోట్లు అదనంగా చెల్లించి భూములు కొనుక్కోవచ్చని ఆర్డర్ తెచ్చుకున్న నేత రామకృష్ణారెడ్డి ఇక్కడ ఉన్నారు. బోండావమ్మ తెలుగుదేశం పార్టీ నేత ప్రస్తుతం అంతా విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. జంజాల రవిశంకర్ హైకోర్టు న్యాయవాది, చాలా ఇలాంటి లిటిగేషన్ కేసులను సమర్థవంతంగా కోర్టులు దృష్టికి తీసుకువెళ్లే లాయర్ కూడా మనతో లైవ్లో అందుబాటు. సదావర్తి భూములపై చర్చను చూస్తున్నాం. మనతో వైసీపీ నేత రామకృష్ణారెడ్డి, బోండావమ్మ తెలుగుదేశం పార్టీ నేత, లాయర్ జంజాల రవిశంకర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామకృష్ణారెడ్డి గారు, కోర్టు 5 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చుకోనమంది, రెడీ చేసుకుంటున్నారా? డబ్బులు కొనడానికి ఎప్పుడు సిద్ధం అవుతున్నారు? అంటే
వాళ్ళు ఇచ్చినటువంటి 22 కోట్ల రూపాయల ఆఫర్ మీద ఇంకొక 5 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చి మీరు కొనుక్కోండి, మీరు కనుక 5 కోట్లు ఎక్కువ ఇస్తే మేము ఇచ్చేసేస్తామని చెప్పేసి ప్రభుత్వ న్యాయవాది చెప్పిన మాట మీద రిలై అయినటువంటి గౌరవ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు అండి ఇది. 2 వారాల లోపల 10 కోట్ల రూపాయలు కట్టమని, తర్వాత 2 వారాల లోపల మిగిలిన 17 కోట్ల 44 లక్షలు కడుతున్నారా? డబ్బులు ఉన్నాయా? న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులో మరొకటి కూడా ఉందండి. నన్ను కానీ పిటిషన్ అయినా నన్ను కానీ లేదా ఏదేని పార్టీనైనా తెచ్చుకొని కట్టమన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మీరే కొనాలి, వేరే వాళ్ళు కొడితే ఒప్పుకోమని చెప్పని అంటున్నాను. సరే, గౌరవ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుని నేను శిరసావిస్తాను, కానీ నేనే కొంటానని కానీ లేదా నేనే కొనాలని వాళ్ళు చెప్తే వాళ్ళు ఎలా చెప్తారు? ఒకటి. రెండోది, నా వాళ్ళని ఒకసారి చూసుకోమనండి. దాంట్లో సుమారు 1000 కోట్ల రూపాయల పై చిలుకున్నటువంటి భూముల్ని కేవలం మీకు 22 కోట్ల రూపాయలకి అమ్ముతున్నారు. ఇది తప్పు అని చెప్పి నేను. కానీ పాయింట్, తెలుగుదేశం పార్టీ చాలా రోజుల నుంచి రేజ్ చేస్తున్న పాయింట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1000 కోట్ల రూపాయల భూమి అన్నది, 22 కోట్లకి అప్పనంగా కొట్టేశారన్నది. మీరు కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా 27 కోట్లకు కొనుక్కోండి, ఎవరైనా కొనుక్కోవచ్చు, మీరా ఇంకోళ్ళ ఎవరైనా కొనుక్కోవచ్చు అని చెప్పింది. అంటే 1000 కోట్ల రూపాయల భూమి లేదని కోర్టు కూడా కన్విన్స్ అయిందని ఎందుకు అనుకోకూడదు? మంచి పాయింట్ అండి. ఎందుకు నేను 1000 కోట్ల రూపాయలు అంటున్నాను అని అంటే, అక్కడ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారిని, అలాగే నేను తమిళనాడు గవర్నమెంట్లో ఆర్టీఐ యాక్ట్ కింద తీసుకున్నానంటే ఇదే సర్వే నెంబర్లో ఈ ల్యాండ్ 6 కోట్ల రూపాయల రిజిస్టర్డ్ వాల్యూ ఉంది. జనరల్గా రిజిస్టర్డ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది మార్కెట్ వాల్యూ. సో డబుల్ ది మార్కెట్ వాల్యూ అంటే సుమారు 10 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ఇవాళ మీరు 22 కోట్ల రూపాయలకి మీరు తీసుకుంటున్నారని అన్నాం. తర్వాత నేను చెప్పానండి, ఏదైతే ప్రభుత్వ న్యాయవాది 5 కోట్లు ఎక్కువ ఇచ్చి మీరు తీసుకోవచ్చు అని అన్నారో, ప్రభుత్వ గౌరవ కోర్టుకి వాళ్ళు సమర్పించారో, దాని మీద ఇచ్చిన తీర్పు అండి ఇది. అంటే ప్రభుత్వ తరపు న్యాయవాది 5 కోట్లు ఎక్స్ట్రా ఇస్తే ఇవ్వడానికి రెడీ అన్నామంటే ప్రభుత్వం కూడా దీనిలో ఏం చేయలేదని అనుకోవచ్చు కదా? ఎందుకు చేయలేదండి? ఏమైనా చేస్తుంటే నిజంగా 1000 కోట్లు మీరు అన్నట్లుగా 1500 కోట్లు ఇంకెంత అమౌంట్ అయినా ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వానికి సంబంధించి రిప్రజెంట్ చేసి కోర్టులో రిప్రజెంట్ చేసి ఆయన 5 కోట్లు ఎక్స్ట్రా ఇస్తామని ఎందుకు వాళ్ళు చెప్పుంటారు? సార్, ఏమీ చేయనప్పుడు ఏమండి, గత 2 రోజుల నుంచి లోకేష్ గారు కానివ్వండి, తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతావు, నువ్వే కట్టాలి, ఇలాంటివన్నీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారండి? గౌరవ న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పును ఆదేశించి నన్ను తీసుకోమనివ్వండి, లేదా నా పార్టీని తీసుకోమనివ్వండి. ఎందుకు వాళ్ళు మాట్లాడాలి ఈ విధంగా? రైట్. మీరు బోండమ్మ గారు మీరేమంటారు? మొత్తం ఈ సదావర్తి భూములకు సంబంధించి ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల భూములు అన్నారు, తీరా చూస్తే కోర్టు కూడా 27 కోట్లు అయితే ఎవరైనా కొనుక్కోవచ్చు అని చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో స్కామ్ లేదా ఇప్పుడు తాజాగా వచ్చిన ఉత్తర్వుతో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఈ భూములు బదలాయించడానికి ఫస్ట్ సిద్ధంగా ఉందా? మీ పార్టీలో ఎవరైతే కొనుక్కున్నారు, ఇవన్నీ కొనుక్కున్నారని చెప్పారో వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడతారా? ఒకవేళ ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధపడితే భూములు ట్రాన్స్ఫర్ అయితే ఇష్యూ క్లోజ్ అయిందని అనుకోవాల్సిన పరిస్థితి ఉందా? రజనీకాంత్ గారు, 2 నిమిషాలు టైం ఇవ్వండి నాకు. మొట్టమొదటిగా ఏంటంటే, మొదటి అంశం, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం పెద్ద స్కామ్ చేసింది, 1300 కోట్ల రూపాయల ఆస్తిని బెనామీ పేర్ల మీద 2 కోట్లు కొట్టేశారని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజున సొంత మీడియాలో కానీ వీళ్ళు అసెంబ్లీలో కానీ చాలా గొడవ చేశారు. ఇవాళ వాస్తవాలేంటో వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి. ఇవాళ న్యాయస్థానాలు కూడా ఏం చెప్పినాయో స్పష్టంగా మీరు కూడా చూపిస్తూ ఉన్నారు, ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. అంటే 22 కోట్లకి చెందినటువంటి ఆస్తిని ఇవాళ 27 కోట్లకి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కొనమంటా ఉంటే 1300 కోట్ల రూపాయలు ఆస్తిని కబ్జా చేశారు, కొట్టేశారు అన్నటువంటి ఎలిగేషన్స్ వీళ్ళంటే మొదటి నుంచి కూడా వీళ్ళు ఒక పథకం ప్రకారం ఈ ప్రభుత్వం మీద ఈ అమరావతి బ్రాండ్ ఇమేజ్ని, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని, ఇక్కడ పెద్ద అవినీతి జరుగుతూ ఉంది, పెద్ద స్కాములు జరుగుతున్నాయని ఒక పథకం ప్రకారం చేస్తున్నదాన్ని తప్పని ఇవాళ తేలిపోయినాయి. ఇవాళ ఏదైతే హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వు ప్రకారం రెడ్డి గారు చెప్పినటువంటి మాట అదే చెప్తానండి. ఒక నిమిషం వినండి. మీరు రామకృష్ణారెడ్డి గారు విన్నాక మీరు చెప్పండి, నేను తప్పలేదు. నేనేమంటున్నానంటే, ఇవాళ మీరు కోర్టుకు వెళ్ళారు, మీరు 1300 కోట్లు ఆస్తి అని బయట అన్నారు, ఇవాళ దాని మీద అన్యాయం జరుగుతుందని అన్నారు, కోర్టు తీర్పు ఇచ్చింది.
మా అడ్వకేట్ జనరల్ ఒక 5 కోట్లు, ఎందుకంటే ఓపెన్ ఆఫర్ ఇక్కడే ఇచ్చాం మేము ముందు, మీరు కోర్టుకి వెళ్ళక ముందే 25% మీరు ఎక్స్ట్రా ఇచ్చేసేసి మీరు తీసుకోండి, లేదా దాని మీద పని ఓపెన్ ఆక్షన్కి మళ్ళీ పెడతాం, ఇంకెవరన్నా పని ఎక్కువ వస్తే సదావర్తి భూములు ట్రస్ట్ లాభపడుద్ది అని చెప్పి కూడా చెప్పాము. సరే కోర్టుకి వెళ్ళారు. కోర్టు కూడా ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన వేసిన అఫిడవిట్ మీద మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏమని 5 కోట్లు కట్టి లేదంటే మీరు తీసుకోండి అని చెప్పింది. చెప్పినప్పుడు అంటే ఏంటి, మీరు మొదట మాట్లాడింది 1000 కోట్ల ఆస్తులు, 1000 కోట్ల కబ్జా, 1000 కోట్ల ఆస్తులు కొట్టేశారు ప్రభుత్వం, లోకేష్ బినామీ లేదా ఇంకొకళ్ళు బినామీ అన్నది మాటలంతా అవాస్తవం. అంటే మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ఇవాళ అబద్ధం అని తేలిపోయింది ఇవాళ స్పష్టంగా. రెండో విషయం ఏం చెప్తా ఈ ప్రభుత్వం ఎట్లా తేలింది మీ దృష్టిలో, ఎట్లా తేలింది ఏదండి మీ దృష్టిలో ఎట్లా తేలింది? 1000 కోట్లు కాదని చెప్పి ఎక్కడ ఏం జరగలేదని ఎట్లా తేలినట్టు? రజనీకాంత్ గారు మంచి పాయింట్ మీరు కూడా అడిగారు, నేను దానికి కూడా సమాధానం చెప్తా. ఇవాళ మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఇప్పుడు కూడా 1000 కోట్లు కాదు, 100 కోట్లకో అయితే మీరు అన్నట్టు 1000 కోట్లకో ఎవరన్నా కొంటామని వస్తే హైకోర్టులోనే వాళ్ళు ఒక పిటిషన్ వేస్తే హైకోర్టే డైరెక్ట్ గా వాళ్ళకే ఇస్తుంది. లేదండి, ఆ ఛాన్స్ లేదు. కోర్టు ఆల్రెడీ 27కి తీసేసుకోమని ఇచ్చిందండి. ఒక మాట వినండి ఆర్కే గారు, వినండి ఒక నిమిషం వినండి. నేనేమంటున్నానంటే జంధ్యాల శంకర్ గారు అక్కడ ఉన్నారు, రవిశంకర్ గారు ఉన్నారు, వారి పెద్దలు, ఇది 27 కోట్లు కూడా కాదండి, మేము ఏదన్నా ఒక 100 కోట్లకో 500 కోట్లకో 1000 కోట్లకో కొనడానికి మేము సిద్ధం అని చెప్పి ఎవరన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ వేసినా లేదంటే ఎవరన్నా పిల్లు వేసినా దాన్ని అలో చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ప్రభుత్వం తరఫున మేమే రిక్వెస్ట్ చేస్తాం హైకోర్టుని, దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము మా దగ్గరేమి పూర్తి ట్రాన్స్పరెన్సీతో ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి కాడి నుంచి కింద స్థాయి వరకు చెప్తా ఉన్నాం. ఆ రోజు 2016లో ఆక్షన్ వేసినప్పుడు వీళ్ళు ఎందుకు పాల్గొలేదు? ఇవాళ ఒక సంజీవ్ రెడ్డి గారు 5గురు కలిపి మేము అది కూడా చెప్తాను, న్యూస్ పేపర్స్ లో ఒక్కొక్క నిమిషం పండబాబు గారు, మీరు 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఆస్తున్నారు, 1000 1200 ఎంతో ఫిగర్ చెప్తూ ఉన్నారు, చాలా పెద్ద క్యాంపెయిన్ నడిచింది. అంటే అన్ని 1000 కోట్ల రూపాయలు ఆస్తి ఇప్పుడు 27 కోట్లు తక్కువ ధరకు వైసీపీ మీరు కొట్టేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఒక్కటి గమనించండి, మీరు అందుకే అంది నా ప్రే ఏంటి, సుమారు 1000 నుంచి 1200 కోట్ల రూపాయల ఆస్తుల్ని కేవలం సార్ కోట్లు ఏం చెప్పాలన్నప్పుడు 5 కోట్లు కాదు సార్ వినండి. అక్కడ న్యాయమూర్తి గారు ఏం చెప్పారు, వాదనలు విన్నా, బహుశా రవిశంకర్ గారు ఉంటే ఆయనకి తెలిసి ఉండవచ్చు, లేదా మేమున్నాం సార్, నేనున్నాను అక్కడ. న్యాయమూర్తి గారు చెప్పింది ఏంటంటే, అయ్యా ప్రభుత్వ న్యాయవాది ఇదిగో 5 కోట్లు ఎక్కువ ఇస్తే మీకు ఇచ్చేస్తానంటున్నాడు, లేదా వాళ్ళకే ఇచ్చేస్తాను నేను, వాళ్ళ దాన్ని బట్టి మీరు తీసుకుంటారా వాళ్ళకి ఇవ్వమంటారని డైరెక్ట్గా మమ్మల్ని అడిగారండి, క్వశ్చన్ చేశారు గౌరవ న్యాయమూర్తి. సో మాకు ఇంకా ఏది ఆల్టర్నేటివ్? మీరు ఇప్పుడు ఓకే సరే, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఎట్లా జరిగినాయి, జడ్జిమెంట్ ఒక పద్ధతిలో వచ్చింది, దాని ప్రకారం ఇప్పుడు మీరు తీసుకోవాలనుకున్నారు. కానీ మీరు ఒక రెస్పెక్టబుల్ పార్టీ, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నవాళ్ళు, మీరు కన్విన్స్ అవుతున్నారు అది 1000 కోట్ల రూపాయల భూమి అని. ఇప్పుడు 27 కోట్ల రూపాయలకు కోర్టు చెప్పింది సార్ మీరు తీసుకుంటారు అనుకోండి, తీసుకుంటే దాదాపు 970 కోట్ల రూపాయలు నిజంగా ఇంకా పబ్లిక్ మనీ, అంటే ఆస్తి, దేవాదాయ ఆస్తి అంటే పబ్లిక్ మనీ, దేవుడి సొమ్ము. ఆ సొమ్ము మీరు ఎవరైతే కొనుగోలు చేయిద్దాం అనుకుంటున్నారో, మీరు కానీ మీకు సంబంధించిన వ్యక్తులు కొనుగోలు చేస్తుంటే వాళ్ళు ఈ 970 కోట్ల రూపాయల దేవుడి సొమ్మును, ప్రజల సొమ్మును వాటి దగ్గరికి చేర్చాల్సిన బాధ్యత మీరు గుర్తిస్తున్నారా? లేదంటే ఆ 1000 కోట్ల రూపాయలు ఆస్తి 20 కోట్లు తీసుకొని అసలు సైలెంట్ గా నొక్కేద్దాం అనుకుంటున్నారు? 2 విషయాలు చెప్తాను సార్. అసలు మొట్టమొదటిసారిగా 6 కోట్ల రూపాయల రిజిస్టర్డ్ వాల్యూ ఉన్నటువంటి భూమిని కేవలం అంటే 6 కోట్లు ఇంటూ రిజిస్టర్డ్ వాల్యూ లెక్కనే వేద్దాం, ఇంటూ 84 ఎకరాలు అంటే సుమారు 500 పైచిలుకు కోట్ల రూపాయల ఆస్తిని 22 కోట్ల రూపాయలకి ఆక్షన్ వేయడానికి ప్రభుత్వం ఎలా ముందుకొచ్చింది? సార్ అది కూడా చెబుతా ఉన్నా. నేనేం చెప్పాను, నాకు అంత స్తోమత తాహతు లేదు నాకు, కానీ ఏదన్నా పార్టీని తీసుకురామంటే పార్టీని తీసుకొస్తున్నా నేను. అదే ప్రభుత్వ న్యాయవాది ఏమంటే ఇది 5 కోట్లు కాదు, ఇంకొక 50 కోట్లు ఇచ్చి తీసుకోండి, మీ పార్టీ 27 కోట్లకి మీరు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీ సింపథైజర్స్ కొని పబ్లిక్ ఆక్షన్ పెట్టి ఒకవేళ 1000 కోట్లు కనుక వస్తే ఆ 1000 కోట్లు గవర్నమెంట్ కి ఎందుకు కట్టించే ప్రయత్నం చేయరు? దేవాదాయ శాఖ కట్టించేందుకు? చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలకి కేవలం 1000 కోట్ల రూపాయల ప్రూవ్ చేయాలి కదా సార్. వినండి, ఆస్తిని
22 కోట్లకి ఆయన కనుక ఈ కేసు వేయకపోతే ఆయన జేబులోకి వెళ్ళిపోతే ఇది అసలు తెలిసేది కాదు, మీరు నేను ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. మేము మాత్రం ఇంత ఫైట్ చేసి చంద్రబాబు నాయుడు గారు కొట్టేయాల్సినటువంటి ఆస్తిని ప్రజల దృష్టికి తీసుకొచ్చి, న్యాయస్థానాల దృష్టికి తీసుకొచ్చి, ఒక కంపెనీ తీసుకొచ్చి వాళ్ళు కొనడానికి వచ్చినప్పుడు మాత్రం అయ్యా మీరు ఇన్ని డబ్బులు పెడితే ఈ వచ్చిన లాభాన్ని మాత్రం ప్రజలకు పంచండి అని అంటాం. ఈ పాయింట్ మీద ఏం చెప్తారు? ఇప్పుడు ఒక విషయం అండి, మీరు మొట్టమొదటి నుంచి కూడా అమరావతి మీద ఇట్లాగా మాట్లాడారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. మొన్న వైజాగ్ లో విజయసాయి రెడ్డి గారు 2,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇక్కడ సదావతి బుధులో 1,000 కోట్ల అవినీతి అన్నారు. అంటే వీళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధం అనేది వాళ్ళు తేలిపోయింది. మీరు అన్నట్టు 973 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వానికి వచ్చేదో, ఎండోమెంట్స్కి వచ్చేదో, సదావర్తి ట్రస్ట్కి వచ్చేదో వీరు జమ చేయమని చెప్పండి. లేకపోతే మేము 5 కోట్లు కాదండి, మీరు దీని వాస్తే 1000 కోట్ల కింద మేము కొట్టాం అని వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి డబ్బులు 1000 కోట్లు కొనమని చెప్పండి. ఇప్పుడు ఇష్యూ పబ్లిక్ అయిపోయింది. ఒక్కొక్క నిమిషం, ఇప్పుడు ఇష్యూ పబ్లిక్ అయిపోయింది. బినామీలు అంటున్నారు. కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే బినామీ పార్టీ. వీళ్ళకి బినామీ ఒక్కొక్క నిమిషం సార్, ఇష్యూ పబ్లిక్ అయింది. ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే ఓపెన్ యాక్షన్ డిక్లేర్ చేయొచ్చు, ఎవరైనా ఎన్ని కోట్లకైనా కొనుక్కోవచ్చు అని డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో వైఎస్ఆర్, తెలుగుదేశం, కాంగ్రెస్ ఇంకెవరైనా ఉంటే నేషనల్, జాతీయ స్థాయిలో ఎవరైనా ప్రపంచ స్థాయిలో బిడ్డర్స్ అందరూ వస్తారు, వచ్చి కొనుక్కునే అవకాశం ఉంది కదా. ఓపెన్ గా కాకుండా ఎందుకు 5 కోట్ల అనే స్కీమ్ పెట్టి ఎందుకు తీసుకొస్తున్నారు? కాదు రజనీకాంత్ గారు, అది కూడా పొరపాటు అండి. నేషనల్ పేపర్స్ లో, ఇంగ్లీష్ పేపర్స్ లోనే దీని అడ్వర్టైజ్మెంట్ వేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ కోర్టులో ఇచ్చినా సరే మళ్ళీ రేపొద్దున మళ్ళీ దానికి కూడా ఎవరన్నా వాల్యూ, అడిషనల్ వాల్యూ వచ్చి 500 కోట్లు, వారు చెప్పినట్టు మార్కెట్ వాల్యూ 550 కోట్లు కొంటామని వచ్చినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అది అన్ని చోట్ల ప్రభుత్వం కాదండి, కోర్టులు చూస్తా ఊరుకో, ఎవరైనా పార్టీ ఉంటే రమ్మని చెప్పండి అంటున్నాం. మీరు 32 సంవత్సరాలు అంటే చంద్రబాబు నాయుడు గారు 22 కోట్ల రూపాయలకి దాన్ని మాత్రం వాళ్ళెవరు కూడా మళ్ళీ తిరిగి ఆ ఎక్సెస్ అమౌంట్ ప్రజలకు పంచడానికి లేదు. మేము ఏదన్నా పార్టీని తీసుకుంటే ఇదే ప్రభుత్వ న్యాయవాది అదే గౌరవ న్యాయమూర్తి ముందు సార్ రీయాక్షన్కి వెళ్దామండి, రీటెండర్కి వెళ్దామండి, లేదా దీని వాల్యూ ఎంత ఉంది అని చెప్పి ఉండవలసిందండి. ఇన్స్టెడ్ ఆఫ్ 5 crores ఎక్స్ట్రా ఇవ్వండి అనే దాని బదులు ఇంత తతంగం జరిగి ఉండేది కాదు. రైట్. జంజాల రామశేఖర్ గారు, మీ లీగల్ బుర్రకి కొంచెం పని పెట్టి చెప్పండి. ప్రభుత్వ ఆస్తి ఒకవైపు చర్చ ఉంది, 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ అని, 22 కోట్ల రూపాయలకి అప్పడం కొట్టేశారని. ఇప్పుడు కోర్టుకి ఒక 5 కోట్ల రూపాయలు ఎక్సెస్ ఇస్తామని ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. కోర్టు కన్విన్స్ అయింది, 5 కోట్ల ఎక్స్ట్రా చెల్లించి తీసుకోమంది. తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. కానీ అది ప్రజల ఆస్తి, దేవుడి ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి అనేది ఇప్పుడు ప్రచారం ఉంది. ఇప్పుడు ఎవరైనా ఇంకొకళ్ళు వచ్చి 100 కోట్లకో 500 కోట్లకో 1000 కోట్లకో కొంటామని వస్తే అది కాదని 27 కోట్లకు కన్ఫర్మ్ చేయాలా? ఆ 1000 కోట్ల రూపాయలు వచ్చేలాగా ప్రభుత్వానికి, దేవుడికి జమ అయ్యేలాగా చేయాల్సిన బాధ్యత ఎలా తీసుకోవాలి? ముందుగా నేను చెప్పదలుచుకుంది ఒకటండి. ఫస్ట్ రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఎందుకంటే కోర్టులో 2 సార్లు అడ్వకేట్ జనరల్ గారు మీరు తీసుకుంటారా అని అడిగారు. వారు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, రెస్పాండెంట్ ఎవరైతే కొనుక్కున్నారో చలబల్ శెట్టి వారు నా ఇదంతా లిటిగేషన్ ల్యాండ్, నాకు కూడా అక్కర్లేదు అని కూడా వారు మాట్లాడటం జరిగింది కోర్టులోనే. కాబట్టి ఇవాళ మనకి ఇవన్నీ వదిలిపెడితే ఒకసారి ఆఫర్ కనుక ఇచ్చిందే ఆఫర్ని యాక్సెప్ట్ చేసినప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది. కోర్టులో, పబ్లిక్ కోర్టులో నువ్వు తీసుకుంటావా అని 2 సార్లు అడిగి ఇంత తీసుకుంటావా అంటే కోర్టు వారు కూడా రామకృష్ణారెడ్డి గారిని మీరు తీసుకుంటారా అని అడిగారు. ఓ పక్క నుంచి ఎవరైతే లేదు నేను తీసుకుంటాను, ఇంకా 5 కోట్లు ఇస్తాను అని చెప్పాల్సిన చమల్ శెట్టి గారు వారు మాట్లాడకుండా నాకు ఇప్పటికే లాస్ వచ్చింది, ఇది లిటిగేషన్ భూమి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆఫర్ యాక్సెప్ట్ అయితే కాంట్రాక్ట్ అవుతుంది. ఇవాళ ఇది ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కరెక్టే, దాంట్లో ఎవరైనా రావచ్చు. ఇప్పుడు పాయింట్ రాజకీయంగా ఒక ఆరోపణ ఉంది 1000 కోట్ల రూపాయల ఆస్తి అని.
ఇప్పుడు గతంలో వాళ్ళు తీసుకున్నా ఇప్పుడు కోర్టు నిర్ణయం మేరకు తీసుకున్నా 27 కోట్లకు తీసుకుంటున్నారు. 27 కోట్లు అంటే 970 కోట్ల రూపాయల దేవుడు ఆస్తి అప్పనంగా ఎవరొకరు పోతుంటే థర్డ్ పార్టీకి పోతుంటే దాన్ని ప్రొటెక్ట్ ఏ రకంగా చేయాలి? గతంలో చెప్పిన ఆరోపణలు నిజమైతే ఆ ఆస్తులు అది తెలుగుదేశం పార్టీ సింపథైజర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులకైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వెళ్ళినా రెండు తప్పే. ప్రజల దేవుడి ఆస్తి దేవుడికి చేరాలి, లేకపోతే ప్రజల దగ్గర ఉండాలి. సో ఈ బాధ్యత ఏ రకంగా దీన్ని సెటరేట్ చేయాల్సిన బాధ్యత ఉంది, ఏ రకంగా దీన్ని ఈ మెలకిప్పాలి? రెండు సమస్యలు వస్తాయండి. ఒకటి, కోర్టు వారి అడ్వకేట్ జనరల్ గారి సజెషన్ మీద కోర్టు ఇది అడగటం జరిగింది. వారు చలమశెట్టి గారు రెస్పాండెంట్ గారు నాకు వద్దు అంటం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరిలోనూ ఎవరు ఇంతకంటే తక్కువ అయింది, ఇంతకంటే ఎక్కువ వస్తుందని చెప్పి అప్పీల్ వేయడానికి అవకాశం లేదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఎవరైనా కానీ, పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్స్ ఎవరైనా కానీ ఇంతకంటే ఎక్కువ వస్తుంది మీరు రివ్యూ చేయండి లేదా అని చెప్పి దీని మీద సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్ళి ఇది ఇట్లా అపనంగా తీసేసుకుంటున్నారని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళి కానీ ఇక్కడికి వెళ్ళి కానీ చేసే అవకాశం 100% ఉన్నది. దీన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నది. అయితే ఎప్పుడైతే మీరు అసలు నిజానికి ఈ ప్రాపర్టీ తమిళనాడులో ఉంది, తమిళనాడులో అసలు ఆక్షన్ జరగలే, తమిళనాడులో ఆక్షన్ జరగకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో ఆక్షన్ జరిగింది. ఇవాళకి కూడా దాని తమిళనాడులో కనుక రామకృష్ణారెడ్డి సహృదయం చేసుకుని నిజంగా ఇది వైదిక కర్మానుష్ఠానం చేసుకునే వేదం నేర్చుకునే పిల్లల కోసం ఒకవేళ కనుక ఇది డబ్బులు చెందాలి వాళ్ళ కోసం ఇచ్చింది ఎండోడ్ ప్రాపర్టీ, మహానుభావుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఇచ్చింది ఆ జిల్లాల్లో, వాటిని కనుక అనుకుంటే తమిళనాడులో కనుక దీనికి రకరకాల అవసరం ఉంది. దానికి రామకృష్ణారెడ్డి వైపు నుంచే, ఎందుకంటే ఇప్పుడు ఆయనే తీసుకోవాల్సిన పార్టీ కాబట్టి వాళ్లే ఒక ఫ్రెష్ యాక్షన్కి వెళ్ళాలని ఒక ప్రపోజల్తో రావాల్సిన అవసరం ఉందా? అలాంటి అవసరం, అలాంటి డిమాండ్ వచ్చినా, అలాంటి ప్రపోజల్ వచ్చినా కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? అది వర్కౌట్ అవుతుందా లీగల్గా? ఆయన అడిగిందే, నిజానికి ఆయన అడిగిన ప్రేయర్లోనే ఇది ఇంత చేస్తుంది అని ఆయన చెప్పారు. ఆయనకు కూడా ఇది షాకు, నువ్వు 5 కోట్లకు తీసుకోవటం అనేది అది కూడా ఆయనకు కూడా షాకు. ఎందుకంటే ఈ 5 కోట్ల అంత తక్కువ అమౌంట్కి 500 కోట్లు అంటే ఒక రకంగా ఉంది, 50 కోట్లు 100 కోట్లకు కూడా ఒక రకంగా ఉంటుంది. 5 కోట్లని ఎప్పుడైతే గవర్నమెంట్ ఛాలెంజ్ చేసినప్పుడు ఈ పిటిషనర్ బోనఫైడ్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ లిటిగేషన్లో మాకు వరుసగా కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్లో నువ్వు కనుక ఇట్లా చేస్తే ఇట్లా చేస్తే ఇట్లా నీ మీద పెనాల్టీ వేసే అధికారం ఉంది కోర్టుకి. ఇవన్నీ కోర్టు ఆఫర్లు, ఇవన్నీ ఓ పెద్ద ఫార్మాట్. అది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే వారం రోజులకు కానీ నెంబర్ కాదు, అవన్నీ ఫిలప్ చేయాలి. అటువంటి పరిస్థితుల్లో రామకృష్ణారెడ్డి గారికి అంతకంటే ఆ రోజున ఆ పరిస్థితుల్లో అంతకంటే వేరే అవకాశం ఇప్పుడు ఆప్షన్ చెప్పండి. 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ అయితే 27 కోట్లకి ఎవరు కొనుక్కున్నా అది దేవుడు ఆస్తి పోయినట్టే. దీన్ని ప్రొటెక్ట్ చేసుకొని కనీసం 600, 700, 800, 500 ఎంతో కొంత వచ్చినా అది దేవుడికి ఎక్స్ట్రా మనీ వచ్చినట్టే. దేవుడు ఆస్తి దేవుడి రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అది గవర్నమెంట్గా, దేవాదాయ శాఖ, ప్రజలకా రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు కొత్తగా ఓపెన్ యాక్షన్కి వెళ్ళటానికి వీలుగా రామకృష్ణారెడ్డి కన్విన్స్ అయితే, గవర్నమెంట్ కన్విన్స్ అయితే ఈ లీగల్గా ఏం ఇష్యూస్ ఉండే అవకాశం ఉందా లేదా? ఏముండదండి. వీళ్ళు కనుక అందరూ కలిసి జాయింట్గా ఇది ఇంత చెల్లుతుంది, ఇంత వస్తుంది, ఇది కోర్టు ఈ రకమైన ఆర్డర్ పాస్ చేసింది, నేను ఇదిగో నా బోనఫైడ్ క్రియేట్ చేస్తున్నాను, చూపిస్తున్నాను, 10 కోట్లు డిపాజిట్ చేశాను, నేను కొనటానికి రెడీగా ఉన్నాను, కానీ ఇంతకంటే ఎక్కువ వస్తుందని ప్రభుత్వం కానీ లేదా రామకృష్ణారెడ్డి గారు కానీ రివ్యూ పెట్టుకోవచ్చు. ఈ పాయింట్ మీద వ్యాలిడ్ పాయింట్ వచ్చింది. 27 కోట్లకి రామకృష్ణారెడ్డి ఆయన సంబంధికులు కొంటారా, లేదంటే ఓపెన్ యాక్షన్కి వెళ్ళి 500 నుంచి 1000 కోట్ల వరకు వచ్చేలాగా, ప్రజాధనం వచ్చేలాగా చేస్తారు? ఏం చేసే అవకాశం? సదావర్తి భూముల అంశం మీద చర్చను చూస్తున్నాం. రామకృష్ణారెడ్డి గారు, సదావర్తి భూములు మీరు కొనాలని కంప్లీట్ డిసైడ్ అయ్యారా? ప్రజల మనీ, దేవుడి మనీని రీచ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ఒక ఆప్షన్ చెప్తున్నారు ఆయన, కోర్టు మీకు 27 కోట్లు కొనడానికి కన్విన్స్ అయినా మీరు డబ్బులు డిపాజిట్ చేయండి, నేను కొనడానికి రాని, కానీ ప్రజల ఆస్తి దేవుడి ఆస్తి కోసం వాళ్ళకి ఓపెన్ యాక్షన్కి నేను రెడీ ఉన్నా, ఓపెన్ యాక్షన్లో ఎవరైనా ఇంతకంటే ఎక్కువ వచ్చి కొనుక్కుంటే వాళ్ళకి ఇచ్చేద్దాం, లేదంటే 27 కోట్లకు నేను తీసుకుంటానని ఒక అఫిడవిట్ ఇచ్చి ఎందుకు దేవుడిని ఆస్తిని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేయరు మీరు? అంటే అసలు 1000 కోట్ల ఆస్తిని 22 కోట్లకి అమ్ముతున్నారు, అన్యాయం అని చెప్పి కోర్టుకి వెళ్ళిన నేను ఇవాళ ఈ ఆఫరు ఇంకో 5 కోట్లు ఎక్కువ ఇచ్చి మీరే తీసుకోండి అన్న తరుణంలో ఇప్పుడు గుర్తుకొచ్చాను నేను.
ఎగ్జాక్ట్లీ మీరు వెళ్ళారు కాబట్టి చెప్తా, అదే ఇంకా చెప్తున్నా, అడుగుతున్నారు. అదే చెప్తున్నా. ప్రజల కోసం వెళ్ళారు కాబట్టి అసలు- ఇంకా ప్రజల అసలు- కోసం వెళ్ళండి అసలు అని. ప్రజల ఆస్తిని ఎవరో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు శిలాశాసనాలు చెక్కున్నాయి సార్. అక్కడ పేద బ్రాహ్మణ పిల్లలు ఎవరైతే వేద విద్యను అభ్యసించడానికి అమరలింగేశ్వర స్వామి గుడికి వస్తారో, ప్లస్ ధూపదీప నైవేద్యాలు లేక అల్లాడిపోతున్నటువంటి దేవస్థానాల కోసం ఈ ఆస్తిని ఖర్చు చేయండి, వాటి మీద వచ్చే ఆదాయాన్ని వాడండి అని చెప్పేసి శిలాశాసనాలు చెక్కితే, కాపాడవలసినటువంటి ప్రభుత్వం రిజిస్టర్డ్ వాల్యూ ఎకరం 6 కోట్లు ఉంటే 22 కోట్లకి అమ్ముతున్నారండి అని చెప్పేసి నేను ప్రేయర్కి వెళ్తే, ఇవాళ నాకు ఫేవర్గా వచ్చేదలికే దేవుడు గుర్తుకొచ్చాడు, లేదంటే మీరు ఇచ్చేసేయండి అని చెప్పి మీరు అంటున్నారు. ఇదే కనుక కోర్టులో నాకేమైనా అన్యాయం జరిగి ఉంటే రజనీకాంత్ గారు లేదంటే ఉమామహేశ్వరరావు గారు నన్ను అడిగేవాళ్ళండి, నన్ను కానీ ప్రజల కోసం వెళ్ళారు, ప్రజల ఆస్తి అప్పడం కొంతమంది నేను కొట్టేస్తున్నారని సార్, వెళ్ళారు. మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు ప్రజల ఆస్తి ప్రజలకు రీచ్ అయ్యేలా చేయండి. నే- దాన్ని మీరు నే- మీరు నేను- మీకు సంబంధించిన వ్యక్తులు నే- కొట్టాలని ఎందుకు రెండు try విషయాలు చేయరు? చెప్తాను సార్. నేను వెళ్ళింది ఏంటి, నాకు జరిగింది ఏంటి ఒకటి. రెండోది ఇక్కడ ఇంకోటి అసలు ప్రపంచానికి తెలియాల్సిన వాస్తవం కూడా ఒకటి ఉందండి. గతంలో 2015లో గౌరవ న్యాయస్థానం హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎండోమెంట్ దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అయ్యి అమ్మటానికి వీల్లేదు, ఒకవేళ అమ్మాలి అని అంటే మాత్రం ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పేసి GOMS నెంబర్ 424 ఇదే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారండి. బేసిస్ ఆన్ గవర్నమెంట్ హానరబుల్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం. కానీ ఎప్పుడైతే సదావర్తి భూములు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అండ్ పార్టీ అనుకున్నారో, GOMS నెంబర్ 13 ఇచ్చి ఈ 424ని అబెన్స్లో పెట్టి ఈ తతంగం అంతా వేలం 22 కోట్లకి పూర్తయిన తర్వాత మళ్ళా 231 జీవో తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా దేవాదాయ శాఖ భూములు అమ్మటానికి వీల్లేదని చెప్పేసి పాత జీవోని 424లకు అమల్లో తీసుకొచ్చేస్తారు. అంటే ఇంత జీవోలు ఇచ్చి గవర్నమెంట్ హైకోర్టు ఉత్తర్వులను దాచిపెట్టి మళ్ళీ తిరిగి జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తిని ఎవరో దాన ధర్మాలు చేసిన ఆస్తుల్ని ఈ విధంగా కొట్టేయడానికి ప్లాన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అన్నీ కూడా ఇవాళ పక్కకి వెళ్ళిపోయినాయి. మీరెందుకు మీడియా కానీ ప్రజలు కానీ వాళ్ళు కనుక అట్లా చేస్తుంటే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఉండాలి. సార్ నేను అందుకని నేనేం చేశాను, నేను కోర్టుకు వెళ్ళాను, అయ్యా అన్యాయం జరిగింది అయ్యా అని. ఇలాంటి ఇందాక రవిశంకర్ గారు కూడా అన్నారు ఇలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి నేను కూడా ఆశించాలి. ఇవాళ తీర్పు వచ్చింది, మమ్మల్ని కట్టనివ్వండి. కానీ 2 వారాల్లో 10 కోట్లు, మిగిలిన 2 వారాల్లో 17.5 కోట్లు కట్టమన్నారు. కానీ నేను కట్టలేనండి, పార్టీని తీసుకొస్తాను మీరు ఇచ్చిన తీర్పు ప్రకారం అని అంటే నా మీద అప్పుడే ఏం స్టార్ట్ అయ్యారండి, మీ మీద ఐటీ దాడులు చేస్తాము, మిమ్మల్ని మీ అంతు చూస్తామని చెప్పి చెబుతా ఉంటే ఇదంతా రాజకీయం. నేను అంటున్నాను ప్రజల మంత్రులు మాట్లాడింది రాజకీయం. రామకృష్ణారెడ్డి గారు ప్రజల కోసం ప్రభుత్వ ఆస్తి కోసం ప్రొటెక్ట్ చేయడం కోసం ఇంత కంకణబద్దులు కట్టుకొని ఉన్నప్పుడు ఈ 27 కోట్ల రూపాయల ఆస్తిని ఓపెన్ యాక్షన్ చేసి మీరు అది 500, 800, 1000 తీసుకొచ్చి ఇదిగో ప్రజల ఆస్తి వచ్చిందని ప్రజలకు పంపిణీ చేయటమో లేకపోతే ఆ గుడికి పంపిణీ చేయటమో లేకపోతే ఇంకే రకంగా సంక్షేమం చేయాలనుకుంటే ప్రతిపక్షంలో ఉండైనా చేయొచ్చు, చేసి చూపించి మీరు ఎందుకు ఆదర్శంగా ఎందుకు నిలబడలేకపోతున్నారు? సార్ ఒకటి ఇందాక ఏం జరిగిందని అంటే ఎవరైనా రవిశంకర్ గారు చెప్పారు ఎవరైనా మళ్ళా దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళటానికి ఛాన్సులు ఉన్నాయని. మీరే చేయండి అంటే నేను ఆపితే ఆగుతారండి? నేను ఎవరు వెళ్ళటానికి మీరు ఓపెన్ యాక్షన్ పెట్టండి. భూమి అదే భూమి, ప్రభుత్వం పెట్టినా మీరు పెట్టినా ఎవరు పెట్టినా అదే భూమి. ఓపెన్ యాక్షన్కి వెళ్ళడానికి ముందే వెళ్తారు వీళ్ళు సుప్రీంకోర్టుకి. రేపు నాకు 10 కోట్లు కట్టకుండా నాకు హ్యాండ్ ఓవర్ చేయడానికన్నా ముందే వీళ్ళు కోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఏమండి ఉమా గారు, రామకృష్ణారెడ్డికి రీచ్ కాకుండా భూములు మళ్ళీ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉందా? రజనీకాంత్ గారు, ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఆయన మాట్లాడినటువంటి ఫస్ట్ మాటలకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ఆయన ఇప్పుడు ఏంటంటే ఎటు తోచని దిక్కు తోచని స్థితిలో ఒక కుడితిలో పడ్డ ఎలకలాగా మంచిదండి. నేనేమంటున్నానంటే తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద చేసిన ఆరోపణ ఆయన నిజమని ఆయన నిరూపించాలంటే 1000 కోట్ల రూపాయలకి 5 కోట్లు కాదంటే అఫిడవిట్ వేసింది, నేను 1000 కోట్లు కొంటానని చెప్పి ఆయన అఫిడవిట్ వేయాలా, వేసి 1000 కోట్లు నేను క్లెయిమ్ చేశాను లేదా కనీసం 10% తగ్గించి 900 కోట్లు కొంటానని చెప్పి వేయాలా? మీరు వేసామని నేను చెప్పలేదు, మీరు వినండి, డైవర్ట్ చేస్తున్నారు. మీరు వేసారా అంటలా. నేను ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ నాకు వద్దండి, నేను 1000 కోట్లకే కొంటాను, మా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి చాలా డబ్బు ఉంది, లేదా పార్టీ మేము మంచి కంపెనీ మాది చాలా కంపెనీలు ఉన్నాయి, మా దగ్గర చాలా డబ్బు ఉందని చెప్పి ఇవ్వాలా. రెండో విషయం, ఇవాళ
జంజాల రవిశంకర్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. దీనికి రేపు పొద్దున్న ఎవరన్నా 500 కోట్లకో 700 కోట్లకో లేదంటే 300 కోట్లకో ఆఫర్ ఇస్తే దానికి కూడా కోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు. ఇవాళ అక్కడ భూమి ఎంత ఉందండి? 80 ఎకరాల భూమి అయితే 60 ఎకరాలు ఆల్రెడీ కబ్జాకి అయ్యి 23 ఎకరాలు 22 ఎకరాలకి అది కూడా వేరే వాళ్ళ ఆక్యుపేషన్ లో ఉంది. దానికి ఒక డాక్యుమెంట్ తప్పితే ఏమీ లేదు. ఇవాళ తమిళనాడులో ఇంగ్లీష్ పేపర్స్ లో అన్నిట్లో భూమిని వేల వేసింది ప్రభుత్వం. ఒక్క నిమిషం అండి, రజనీకాంత్ గారు ఒక్క నిమిషం రజనీకాంత్ గారు నేనేమంటున్నానంటే ఇది వాళ్ళు కాదు. 132 సంవత్సరాల కిందట అప్పుడు ఉన్నటువంటి చింతపల్లి జమీందారులో లేదంటే ఎవరు ఇచ్చారు కాదండి. నేను చెప్తున్నాను సార్, ఇవాళ ఉన్నటువంటి భూమిని యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇస్ బేసిస్ లోనే మేము ఆక్షన్ చేస్తాం. ఉన్న వాస్తవ కండిషన్స్ లో మీరు 80 ఎకరాలు తీసుకోండి అక్కడ ఉంటే, లేదంటే 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు తీసుకోండి. కానీ ప్రభుత్వం మాత్రం ఇది ఈ సర్వే నెంబర్లో పలానా సోర్స్ ఆఫ్ ల్యాండ్ని మేము ఆక్షన్ వేస్తున్నాం అంటే దాన్ని 50 లక్షలు అప్సెట్ వాల్యూగా పెడితే 22 లక్షలకు వచ్చారు. అది కూడా చాలా రోజుల తర్వాత అది జరిగింది. అది మేమేమంటున్నాం, ఇవాళ ఏదైతే ఆయన ఎలిగేషన్ చేశారో మేము ఉన్న వాస్తవ పరిస్థితుల్లో భూమినే కొనుక్కోమని చెప్పన్నాం. వారు కొనుక్కోవచ్చు కదా రామకృష్ణారెడ్డి గారు. మీరు ఎండోమెంట్ భూములు అంటే ప్రభుత్వ భూములు 80 ఎకరాలు 60 ఎకరాలు ఆక్రమణలకు గురైనవి అని చెప్పి మీరు కన్విన్స్ అయ్యి ఒప్పుకొని ఉన్నంత భూములు వేలానికి మొత్తం 80 ఎకరాలు తీసుకోండి, ఉన్నంత భూములు తీసుకోండి అని అంటున్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే ప్రజల ఆస్తిని ప్రజల భూములను ఎట్లా కాపాడగలిగే పరిస్థితి ఉంటుంది? ప్రభుత్వం ఎంక్రోచ్మెంట్స్ ఎవడన్నా అన్యాక్రాంతం చేస్తే వాడిని మెడల్ వంచి గెట్అవుట్ చేయించాల్సిన బాధ్యత లేదా? ప్రభుత్వం ఆ మాత్రం కట్టుబడి ఉండే అవకాశం లేదా? మంచి ప్రశ్న వేశారండి రజనీకాంత్ గారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది 3 సంవత్సరాలు అయింది. అక్కడ ఆక్యుపై అయ్యి 60 సంవత్సరాలు అయింది. అక్కడ ఎవరండి ఈ దేశాన్ని పరిపాలించింది, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ లేదండి. ఎలా పంపిస్తారండి? ఎక్కడ పక్క రాష్ట్రంలో తమిళనాడు గవర్నమెంట్ మాట్లాడుకుంటే మీరు మరి గవర్నమెంట్ తో మన పక్క రాష్ట్రంలో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఆక్యుపై చేస్తే మనం పట్టించుకోలేమని అంటే అంతకంటే ఇంకేం కావాలి? తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎన్ని లేవండి, అయ్యి కాపాడట్లేదండి. 3 సంవత్సరాల కింద తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇతర రాష్ట్రాల్లో ఎవరైనా కబ్జా చేయొచ్చా? 1960 నుంచి వాళ్ళు అమ్మాలని ట్రై చేస్తున్నారు. 1960 నుంచి ఆ కబ్జాదారులతో అక్కడి నుంచి తరిమి కొట్టాలని ట్రై చేస్తున్నారు. అప్పటి నుంచి ఆదాయం లేకుండా ఆ ఏదైతే దాతలు ఇచ్చినటువంటి ఆచరణలో ఆశయాలు నెరవేరకుండా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆక్షన్ వేసాం. 22 కోట్లకు వచ్చారు. ఇవాళ 27 కోట్లకి ఇంకొక 5 కోట్లు ఎక్కువ ఇస్తామని వీళ్ళు అంటా ఉన్నారు. ఇవాళైనా సరే కొత్త డబ్బులు ఆ సత్రంగా వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా చెడగొడటానికి 1000 కోట్లు 1,00,000 కోట్లు మీరు ఆర్కే గారు మీరు తీసుకోకుండా మీ బినామీ పేరుతో ఎవరు తీసుకుంటారంటే కుదరదు, కేసు చేసింది మీరు కాబట్టి అనే ఉద్దేశంతో మా లోకేష్ గారు అన్నారు. దాన్ని మీరు మళ్ళీ వేరే విధంగా మార్చి అనేస్తారండి. సామాన్య ప్రజలు వేరే విధంగా మార్చి చెప్పొద్దు. మీరు వేశారు ఐటీ దాడులు చేస్తామని అని బెదిరిస్తే ఒక మంత్రి గారు 1000 కోట్లు ఐటీ దాడులు చేస్తామని కొంటామని మీరు 1000 కోట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సదావర్తి భూములు కొంటదని చెప్పి అఫిడవిట్ వేసి మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కోర్టులో రామకృష్ణారెడ్డి గారు బస్తాల్లో క్యాష్ తీసుకొచ్చి డిపాజిట్ చేయరు. వారు డీడీలు తీసుకొచ్చి ఇవ్వాలి. డీడీ అనేది వాళ్ళున్న పరిస్థితుల్లో కోర్టులు బ్యాంకులు కానీ ఏవి కానీ నీకు ఆథరైజ్డ్ వైట్ ఇన్కమ్ వైట్ మనీ చూపించకుండా తీసుకొచ్చే అవకాశమే లేదు. రామకృష్ణారెడ్డి గారు ఒక రకంగా కొంచెం ఫెయిర్గా మాట్లాడారు కాబట్టి ఆయన నా తాలూకు కానీ ఎవరన్నా ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి నేను అప్పు తీసుకుని పెడతానని అసలు అది కోర్టుకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా అప్పు తీసుకొని అట్లా అప్పు తీసుకొని బినామీ వాళ్ళతో కట్టిస్తే ఐటీ వాళ్ళు రారా? ఐటీ రైతులు జరగవా? ఐటీ వాళ్ళు
ఐటీ ఇచ్చిన వాళ్ళకి ఆ క్యాష్ ఆ విధమైన వైట్ ఇన్కమ్ లేకుండా ఎవరు అప్పు ఇవ్వరండి. ఎందుకంటే అది కోర్టు పర్పస్. కోర్టులో ఫస్ట్ కోర్టులో చీఫ్ జస్టిస్ గారి కోర్టులో డీడీ అక్రాస్ ద టేబుల్ ఇచ్చే డీడీ అండి. అది ఈ వాదన నేను ఎవరి వైపు నుంచి కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా రిజిస్ట్రీలో డిపాజిట్ చేయటమో లేదా కోర్టుకి విన్నవించి అక్కడ మెమో ద్వారా ఫైల్ చేయటం కనుక జరుగుతుంది, కానీ అది క్యాష్లో తీసుకొచ్చి ఇవ్వటం అవన్నీ జరగవు. కాబట్టి జంజాల్ గారు, మీరు లాయరు లిటిగేషన్ కేసులు చాలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. నాకు దీనికి సంబంధించి చెప్పండి, అది 500 కోట్ల 800 కోట్ల 80 ఎకరాల 60 ఎకరాలు ఆక్యుపై చేశారా, 20 ఎకరాలే ఉందా, 80 ఎకరాలు పొజిషన్లో ఉందా, ఎవరి పొజిషన్లో ఉన్నది పక్కన పెడితే ఒక సీరియస్ పొలిటికల్ ఎలిగేషన్ 500 నుంచి 1000 కోట్ల వరకు ఆ సదావర్తి భూములు ఉన్నాయనేది ఒక సీరియస్ పొలిటికల్ ఒక డిమాండ్, ఒక పాయింట్. ఇప్పుడు రియాలిటీ పిక్చర్లో 22 కానీ మొన్నటిదాకా 22, ఇప్పుడు 27 కోట్ల రూపాయలతో ఆ భూములు బదలాయించబడుతున్నాయి. రేపు బదలాయిస్తారు. మిగతా ఏవైతే డిమాండ్ పొలిటికల్ డిమాండ్ ప్రకారం ఉన్న మనీ ఏదైతే ఉందో 500, 800, 1000 వీటికి సంబంధించిన ఆస్తి, అంటే వాటికి సంబంధించిన మార్కెట్ వాల్యూకి సంబంధించిన ఆస్తి, ఆ డబ్బులు తిరిగి ప్రజల దగ్గరికి, ప్రభుత్వం దగ్గరికి, ఎండోమెంట్ శాఖకి, దేవుడికి చేరాలంటే ఏం చేయాలి? చేయటం పాసిబిలిటీ ఉందా లేదా? సొల్యూషన్ జంజాల్ గారు మిమ్మల్ని అడుగుతుంది, సొల్యూషన్ ఉందా? అదే చెప్తున్నానండి. మనకు వేరే జిల్లాల్లో ప్రాపర్టీ ఉండి అల్టిమేట్గా వేరే చోట కేసు వేసుకున్నప్పుడు ఎగ్జిక్యూషన్కి ఆ వేరే జిల్లాకి మాత్రమే, ఏ జిల్లాలో అయితే ప్రాపర్టీస్ ఉన్నాయో అక్కడికి వెళ్తాం. ఇవాళ కూడా ఈ కేసుని, ఆ ప్రాపర్టీస్ని వెనక్కి తీసుకోవాలి, హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే మెడ్రాస్ హైకోర్టుకి వాళ్ళకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. కాబట్టి రామకృష్ణారెడ్డి గారు మెడ్రాస్ హైకోర్టులో వెళ్ళి ఇక్కడ ఉన్న జడ్జిమెంట్ని చూపించి వారు అక్కడ పొజిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా పాయింట్ అది కాదు. ఈయన 27 కోట్లు తీసుకొని రామకృష్ణారెడ్డి ఆయన సంబంధికులు ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇంతకుముందు 22 కోట్లు తీసుకున్న వాళ్ళకి 27 కోట్లు తీసుకున్నాకి ఒరిజినల్ రేటుకి ఏదైతే ప్రచారంలో ఉన్న ఒరిజినల్ రేటుకి సంబంధం లేదు. కాబట్టి ఆ సంబంధం లేని ఆ రేటు రీచ్ కావాలి అని అంటే, ఆ డబ్బులు ప్రజల డబ్బులు దేవుడికి చేరాలి అని అంటే ఏం చేయాలి? సొల్యూషన్ ఏంటి? లాయర్గా చెప్పండి, సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే కడుతున్న డబ్బులకి ఒరిజినల్ డిమాండ్ ఉన్న రేటుకి సంబంధం లేదు. రామకృష్ణారెడ్డి గారు వ్యాపారస్తుడిగా ఆ ప్రాపర్టీని కొనుక్కోవడానికి రాలేదు, కానీ ఇవాళ అది తీసుకొచ్చిన తర్వాత వ్యాపార దృక్పథమైన అనేది ఆయనకు వచ్చి ఉండొచ్చు. కానీ ఇవాళ కనుక వారు నిజంగా బోనఫైడ్స్ ప్రూవ్ చేసి ఇది ఆర్డరు తప్పు, మాకు సంబంధం లేదు, నేను చెప్పింది వేరే వాల్యూ, ఇప్పటికైనా కోర్టు వారు దీన్ని ఆక్షన్ చేయడానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు, నేను బోనఫైడ్స్ చూపిస్తున్నానని చెప్పుకోవచ్చు. లేదా పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్స్ ఎవరైనా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈయన 10 కోట్లు డిపాజిట్ చేసేటప్పటికే దీన్ని అమ్మేయటం కరెక్ట్ కాదు, ఇంత తక్కువ వాల్యూకి కంటెన్షన్ అంతా మారిపోయింది, ఆయన వేసిన అఫిడవిట్కిను ఆయనకి ఇచ్చిన దానికి సంబంధం లేదని చెప్పి వెళ్ళి సుప్రీంకోర్టులో కంటెస్ట్ చేసే అవకాశం 2 రకాలుగా ఉంది. ఒకవేళ కనుక రామకృష్ణారెడ్డి గారు ఈ రకంగా చేసేట్లయితే నేను వారి తరఫున ఫ్రీగా వాదించడానికి రెడీగా ఉన్నాను. రామకృష్ణారెడ్డి గారు 27 కోట్లు తీసుకుంటారా? ప్రజల ఆస్తిని ప్రజల దగ్గరికి చేరుస్తారా? లేదంటే చేర్చడం కోసం అవసరమైతే ఆయన సాయం చేయడానికి రెడీగా ఉన్నాను అంటున్నారు. సార్ నేనైతే అంటే ఎప్పుడైతే గౌరవ న్యాయస్థానం మేము ఊహించని తీర్పు ఇచ్చిందో అప్పుడు నేను ప్రజలకి ఎగ్జాక్ట్లీ అప్పుడే అవుతారు. నీతులు చెప్పేవాళ్ళని ఒక నిమిషం, నీతులు చెప్పే వాళ్ళని ప్రజలు క్వశ్చన్ ఇస్తారు, ఎవరైతే ఆదర్శాలు చెప్పే వాళ్ళని నిలదీస్తారు. ఎందుకు అని అంటే చెప్తున్నారు కాబట్టి. అలాగే మీరు ప్రజల దుర్వినియోగం అవుతున్నప్పుడు ఎప్పుడైతే మేము అసలు నేనంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశానో అప్పటి వరకు కూడా ప్రపంచ దృష్టికి రాలది. ఇది 500-600 కోట్ల రూపాయల రిజిస్టర్డ్ వాల్యూ ఉన్నది, కేవలం 22 కోట్లకి తప్పు కదా. 600-700 కోట్ల రూపాయల వాల్యూ ఉన్న 27 కోట్లు మీరు తీసుకోవడం కూడా తప్పే కదా సార్. అట్లాగా సార్, చంద్రబాబు నాయుడు గారు ఎంజాయ్ చేస్తే మాత్రం అది తప్పు అని ఇప్పుడు తేలింది. తప్పంతే అంటే సార్, ఇంకా తేలటానికి అదే అంటుంది, ఇంకా తేలటానికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు రవిశంకర్ గారు చెప్తా ఉన్నారు చాలా క్లియర్గా, ఎవరైనా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది అనేది. ఛాన్స్ ఉందా లేదా ఒకటి. రెండవది, అసలు నేను 10 కోట్లు ఇంకా కట్టడానికి సమయం ఇంకా నాకు గడువు ఉండగానే
నువ్వు కడితే నీ మీద ఐటీ రేట్లు అని చెప్పేసి నన్ను సాక్షాత్తు మంత్రి గారు బెదిరిస్తుంటే సరే. సరే ఇంకా నేను ఇంకేడా ఫర్దర్ గా మీరు ఆప్షన్ ఏం తీసుకుంటారు? 27 కోట్లు పెట్టి ప్రాపర్టీ తీసుకోవటానిక, ప్రజలకి ప్రాపర్టీ రీచ్ చేయడం, రెండిట్లో మీ లక్ష్యం ఏది? ముందు గౌరవ న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పుని మేము గౌరవించాలండి. ఎందుకంటే ప్రభుత్వ న్యాయవాది ఇచ్చినటువంటి అఫిడవిట్ మీద ఆయన మాట మీద రిలే అయినటువంటి న్యాయమూర్తి కొంటే నువ్వు కొను ఒక 5 కోట్లు ఇచ్చి, లేదా వాళ్ళకే ఇస్తాను 22 కోట్ల కన్నా తరుణంలో మేము తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వచ్చింది. బొండమ్మ గారు క్లుప్తంగా చెప్పండి, ఐటీ రైడ్లు చేస్తారా రామకృష్ణారెడ్డి మీద, లేదంటే ఆస్తి సదావర్తి భూములు బదలాయిస్తారా, లేదంటే అప్పీల్కి వెళ్తారా? మూడిట్లో ఏ ఆప్షన్ తీసుకునే అవకాశం ఉంది? రజనీకాంత్ గారు, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఏకైక ఆప్షను వారు ఇప్పుడు ఆర్కే గారు చెప్పినట్టు 560 కోట్లు మార్కెట్ వాల్యూ అయినా సరే అది ఆయన కట్టి దాన్ని 560 కోట్లకు తీసుకోవాలి. లేదంటే వారు 1000 కోట్లు అన్నారు కాబట్టి 1000 కోట్లు కడితే ఇంకా మంచిది. లేదనుకుంటే ఈ ప్రభుత్వానికి లోకేష్ గారికి క్షమాపణ చెప్పాలి. నేనైతే 1000 కోట్లు 500 కోట్లు కట్టాలి ఉమామహేశ్వర గారు, మీరైతే కేవలం 22 కోట్ల రూపాయలకే విలువైనటువంటి ఆస్తిని సర్ది పెట్టేసేస్తారా? మరి ఎందుకు వెళ్ళారు కోర్టుకి? మీరు అధికారి తప్పనే కదా మీరు కోర్టుకి వెళ్ళాలి. సార్ ఉమామహేశ్వర గారు కోర్టుకి వెళ్ళరా? వందలాది కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 22 కోట్ల రూపాయలకే చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తా ఉంటే కోర్టుకి వెళ్ళకుండా ఉంటారండి. ఇవాళ కోర్టుకి వెళ్ళబట్టే ఇది కనీస రిజిస్టర్డ్ వాల్యూ ఎకరం 6 కోట్ల రూపాయలు ఉంది, ఇది 1200 కోట్ల రూపాయల వాల్యూ చేసే భూ అని చెప్పేసి ప్రపంచం నుంచి తీసుకురాగలిగామండి. ఇవాళ మీ నైజం బయటపడింది. ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చినాక మా నైజం బయటపడిందా లేదా? 27 కోట్ల రూపాయలు విలువ ఉన్నటువంటి భూముల్ని 22 కోట్ల రూపాయలకే కొట్టేయడానికి లోకేష్ బాబు వాళ్ళ అనుచరగణం అంతా కూడా ఇట్లా మాట్లాడుతూ అబద్ధాలు చెప్పి ప్రచారం చేసుకోవడానికి తప్ప, అందుకనే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజుకి ప్రజల్లో గ్రాఫ్ పడిపోతా ఉంది. 560 కోట్లు కట్టండి, 560 కోట్లు కట్టండి. ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీ రామాంజనేయులు అయితే 22 కోట్లు తీసుకోవచ్చు, ఇప్పుడు మాత్రం మిగతా వాళ్ళంతా 560 కోట్లు డిపాజిట్ చేయాలని అంటారు. అరే వాళ్ళు వదిలేశారండి ఇది. రజనీకాంత్ గారు ఇది మీరు మాకొద్దండి దరిద్రం అని చెప్పి వాళ్ళు వదిలేశారు ఎప్పుడో. ఇవాళ రామకృష్ణారెడ్డి గారు అందుకనే అన్నా బహుశా తెలియకపోవచ్చేమో, పిల్లి వాళ్ళేస్తే తెల్లారిపాటికి రాదు సార్. పిల్లి వాళ్ళేస్తే తెల్లారిపాటికి రాదు. ఎప్పుడు పిల్లి వేసాము, ఎప్పుడు ఆక్షన్ అవి మొత్తం ఏదైనా సదావర్తి భూములు ఇప్పుడు 27 కోట్ల రూపాయల ధర నిర్ధారించబడింది. అయితే 27 కోట్లు కాదు, ఇంకా 5, 8, 1000 కోట్ల వరకు ఉండొచ్చని ఇప్పటివరకే డిమాండు, ప్రచారం, చర్చ ఉన్న నేపథ్యంలో అసలు ధర నిర్ధారించబడాల్సి ఉంది. అసలు ధర నిర్ధారించబడిన తర్వాత ఆ ధరకు అమ్ముడుపోవాలి. ఆ నిధులు దేవుడికి, ప్రజలకి, ప్రభుత్వానికి చేర్చే విధంగా చర్యలు రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇది కేవలం రాజకీయ దుమారంగా మిగులుతుందా, అటువైపుకు వెళ్తుందా, ఏం జరుగుతుందని చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అందరూ చర్చలో పాల్గొన్నారు. చూస్తున్నామండి TV9.